అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు ఎలా ఉన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? సో ఈరోజు అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నా అనమాట. ఈవినింగ్ వ్లాగ్ అయితే చేస్తున్నా. సో ఈవినింగ్ డైలీ రొటీన్ అనుకోండి. ఇక్కడైతే మా చిన్న పాప పన్నీర్ కట్ చేస్తా అంటుంది. ఇక నేనేమో చేయి కట్ అవుతుంది వద్దు అంటే వినట్లేదనమాట. కట్ చేస్తా అంటుంది. సో ఆ లేత చేతులు ఏడ కట్ చేసుకుంటుందా అని నాకైతే మస్తు భయం అవుతుంది. సో ఎప్పుడు అక్క చేతే కట్ చేస్తుంది, నా చేత ఎప్పుడు కట్ చేపియో. నేను కట్ చేస్తా అని ఎగురుద్ది పొట్టిది. మొత్తానికి ఫైనల్ అయితే కటింగ్ అయితే పర్ఫెక్ట్గానే చేసేసింది. Oh my God. ఇక టైం అయితే 7 అవుతుందండి. కొంచెం త్వరగా వంట చేసేసుకుంటే క్లీనింగ్ కూడా త్వరగా అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి వండుతున్నాం. సో ఇక అయితే మనం కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మన ఫేవరెట్ మూకడ పెట్టేసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే వేసుకొని వేయించుకోవాలన్నమాట. పన్నీరు ఉత్తిగా వేయిస్తే అది మన మూకిడికి అయితే అంటుకుపోతుంది అనమాట. సో వేయించే ముందు మనం వేడివేడి ఆయిల్లో కొంచెం ఒక అర టీ స్పూన్ పసుపు అయితే వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత పన్నీర్ వేసి వేపియండి. సో అప్పుడైతే పన్నీరు మనం కింద పెట్టిన కడాయికి అతుక్కొని ముక్కలు అయిపోకుండా ఉంటుందన్నమాట. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి, ఓకేనా? సో ఇప్పుడు రెగ్యులర్గా మనం ఎగ్స్ బాయిల్ చేసి ఫ్రై చేస్తున్నప్పుడు కూడా అంతే, ఒక్కొక్కసారి అంటుకుపోతూ ఉంటాయి కదా మూకడకి. అట్లా ఎగ్స్ కూడా అంటుకోకుండా ఉండాలి అంటే కొంచెం పసుపు వేసి వేపుకుంటే అవి మూకిడికి అంటుకొని పోకుండా ఉంటాయి అన్నమాట. సో అదే ప్రాసెస్లో మనం పన్నీర్ని కూడా వేపుతున్నాం. సో అదే మూకుడిలో నేను వేడివేడి ఆయిల్ ఉండగానే అందులో మనం జీడిపప్పు అయితే వేసుకున్నానండి, కాజు. సో పన్నీరు కాజు కర్రీ అయితే మస్తు ఉంటుంది. సో అందుకని నేను కాజు అయితే యాడ్ చేసిన. పన్నీర్ ఏమో మనకి మెత్తగా ఉంటుంది. సో కాజు ఏమో మనకి కొంచెం క్రిస్పీగా ఉంటుంది అనమాట. సో కాంబినేషన్ అయితే మస్తు ఉంటుంది రెండాట్లు దీని. సో మనకి మిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయాక మనం టమాటాలు ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ 3 మిక్సీ పట్టుకున్నానండి నేను. కొంచెం గ్రేవీ రావాలంటే కచ్చాపచ్చా మిక్సీ పట్టేసుకుంటే గ్రేవీ మంచిగా అనిపిస్తుంది. పన్నీర్ కర్రీ కదా, మనం ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకుని వేసుకోకుండా ఇట్లా మిక్సీ పట్టుకొని వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో అలాగే ఇది మంచిగా వేగిపోయిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇంట్లో నూరుకొని వేసుకున్నది అయితే బాగుంటుంది. బయటవి క్వాంటిటీ తక్కువ వస్తుంది, అలాగే మంచి స్మెల్ కూడా అంత అనిపించదు. మనం ఇంట్లో నూరింది ఒక అర స్పూన్ వేసేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. సో మనం ఇలా ఆనియన్స్ అవన్నీ వేగిపోగానే నేనైతే అల్లం పేస్ట్ అయితే వేసేసిన. తర్వాత పన్నీర్ వేసేసుకొని మనం దానికి సరిపడా కొన్ని వాటర్ వేసేసుకొని కాసేపు అయితే పొయ్యి మీద మనం ఉడకనిచ్చేద్దాం. పన్నీర్ ఉడికేది ఏమి ఉండదు, కాకపోతే కొంచెం మనకి దగ్గరికి మగ్గాలన్నమాట. గ్రేవీ టైప్లో రావాలంటే దగ్గరికి మగ్గాలి, అందుకని. సో వాటర్ అయితే ఎక్కువ పోయకండి, జస్ట్ కొన్ని సరిపడా పోసుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఇలా దగ్గరికి రాగానే కాస్త సాల్ట్ వేసేసేయండి. అలాగే ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసేసుకున్నాం కాబట్టి నేను ఫస్టే కారం అయితే వేసాను. సో మళ్ళీ ఇంకొంచెం వేసాను. మనం దింపే ముందు కాసేపు మూత పెట్టుకొని దింపే ముందు కొత్తిమీర ఇక మసాలా పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ సరిపోతుందండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఇక్కడైతే నేను మా డాగ్కు అన్నం అయితే కలుపుతున్నాను అనమాట. అది ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది. సో అది రేపో మాపో పిల్లల్ని కూడా పెట్టిద్దండి. నేను ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తా. దీని పేరు షైనీ అనమాట. కానీ చాలా అల్లరి డాగ్ ఇది. ఈ మధ్య లేటెస్ట్గా యూట్యూబ్లో నేను ఒక వీడియో అయితే చూసానండి. మనం ఇల్లు క్లీన్గా ఉంచుకోవడానికి
999 మెథడ్ అని చెప్పి కొత్తగా ఒకటి వీడియో అయితే చూసాను. జస్ట్ నాకు సజెషన్స్లో వచ్చింది. సో బాగుంది, అది వాళ్ళు చెప్పింది నాకు నచ్చిందనమాట. ఎందుకంటే మనం రోజు 999 మెథడ్లో మనం ఇల్లు క్లీన్ చేసుకోవచ్చంట. సో అది ఎలాగా అనేది కూడా చెప్తాను. అంటే 9 రకాల వేస్ట్ వస్తువుల్ని తీసి మనం బయట పాడేసుకోవాలి డైలీ. అలాగే 9 మనం క్లీనింగ్ చేసుకోవాలన్నమాట. అంటే 9 చోట్లు, అంటే వాషింగ్ మిషన్ అయినా, లేకపోతే ఫ్రిడ్జ్ అయినా, లేకపోతే డైనింగ్ టేబుల్, ఇట్లా 9 రకాలు డైలీ ప్యూర్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలాగే 9 వస్తువుల్ని వాటి ప్లేసుల్లో వాటిని ఎప్పుడు ఎక్కడుంటాయో అక్కడ మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇలా రెగ్యులర్గా మనం చేసుకోవాలి. అంటే డైలీ రొటీన్లో మనం దీన్ని ఒక పార్ట్లా చేసుకుంటే ఇల్లు అయితే క్లీన్గా ఉంటుందట. నేనైతే స్టార్ట్ చేశాను. మార్నింగ్ రొటీన్లో, నా రొటీన్లో కంపల్సరీ 9 ప్రదేశాలని శుభ్రం చేసుకోవడం, 9 పాత వస్తువుల్ని బయట పాడేయడం, 9 వస్తువులు ఎప్పుడు వాటి ప్లేసులో అవి ఉండేలా చూసుకోవడం. ఇలా రెగ్యులర్గా డైలీ మనం చేయాలన్నమాట. అలా చేస్తే ఇల్లు నీట్గా ఉంటుందట. సో చిన్న ఇల్లులు అయితే పర్వాలేదు, కొంచెం పెద్ద ఇల్లులు అయితే కష్టమే, కానీ తప్పే పనే కాదు కదా, తప్పకుండా చేసుకోవాల్సిన పని. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో నేను ఇందులో కొత్తిమీర ఇంకా కాజు 2 వేసేసాను. ఒక్క 2 మినిట్స్ ఆగి పొయ్యి అయితే కట్టేస్తాను. ఆ తర్వాత ఫుల్గా స్టవ్ దగ్గర క్లీన్ చేసేసుకోవాలి. అలాగే మన సామాన్లు వస్తాయి కదా, వద్దన్నా వచ్చేటివి మన వంటగదిలో గిన్నెలు, అవి అయితే క్లీన్ చేసుకోవాల్సిందే. సో ఆయిల్ క్యాన్ అయితే ఇప్పుడే క్లీన్ చేశాను, అందుకే ప్యాకెట్లో ఉండిపోయింది. మీకు ఎలా అనిపించింది 999 మెథడ్? ఈజీయా కష్టమా? అంటే చేసుకోవడం ఈజీయా కష్టమా? బాగుందా లేదా, నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే బెటర్ అని అనిపించింది. మనం కూడా పనులు లెక్కేసుకొని చేసేసుకుంటూ ఉంటే అయిపోతుందేమో. సో మరి ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంటే కదా. ఇక నేను ఇంతకుముందు చూపించిన పింక్ బాక్స్ అయితే చెత్త వేసుకునేది. ఇదైతే నేను ఎప్పుడు సోప్ అయి పెట్టుకుంటూ ఉంటాను, కొంచెం నీట్గా ఉంటుందని. సో ఈ పక్కన దాంట్లో అయితే లిక్విడ్ అయితే వేసుకుంటాను అనమాట. సో తోమేసిన గిన్నెలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను. మార్నింగ్ కల్లా అవి డ్రై అయిపోతాయి కాబట్టి మార్నింగ్ అయితే సర్దుతాను. ఇక పొద్దున్న లేసేవరకు ఇల్లు నీట్గా ఉంటుంది. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.